గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. నాన్న, మీ నాన్న అంటే నీకెంత ఇష్టం అని ఎవరిని అడిగినా మా నాన్న ఎప్పుడు నాతో ఫ్రెండ్లా ఉంటాడని చెప్తారు. అదే ప్రశ్నకి నేను జవాబు ఇవ్వాల్సి వస్తే తనలో నాకెప్పుడు మా అమ్మ కనిపించేదని చెప్తాను. రే నాన్న లేరా, ఎందుకంటే లేరా స్కూల్ టైం. మా అమ్మను ఫోటోలో తప్ప బయట చూసే అదృష్టం నాకు కలగలేదు. నేను త్వరగా వెళ్ళి కానీ ఆ బాధ నా నీడను కూడా తాక్కుండా నాన్న నన్ను చూసుకున్నారు. అలాంటి మనిషిని 4 సంవత్సరాల తర్వాత చూడ్డానికి వెళ్తున్నాను. కార్తీక్, దాదా టైం అవుతుంది. టైం అవుతుంది, పోనీ కనీసం పాలన తాగు. కార్తీక్, రెడీయేనా? బయలుదేరరా, టైం అయిపోతుంది. అలాంటి మనిషిని 4 సంవత్సరాల తర్వాత చూడ్డానికి వెళ్తున్నాను. కార్తీక్, కార్తీక్, భోజనం రెడీ. వస్తున్నావు నాన్న. మెల్లగా 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 రా. అనురా. అను, లైఫ్లో నాన్న తర్వాత నీకు వేరే ప్రపంచమే లేదా అని ఎవరు అడిగినా ఉంది అని గర్వంగా చెప్పుకునే సమాధానమే నాను. అను, నేను వడ్డిస్తాను, ఇవ్వండి అంకుల్. వద్దులేమ్మా, ఫ్యూచర్లో మా నాన్న కూడా నేను కాకుండా వేరే ప్రపంచం అంటూ ఏదైనా ఉంది అంటే అది త్వరలో తనకు కాబోయే కోడలు అనునే. నాన్న, ఆ రోజు మీరు నాకు చెప్పిన మాటలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. లైఫ్లో డబ్బునే కాదురా, చావును కూడా సంపాదించుకోగలగాలిరా. లేకపోతే మనం సంపాదించిన ప్రతి రూపాయికి ఏ విలువ ఉండదు. ఏనన్నా, అప్పుడే ఎక్కేసిందా? లేదురా, లేదు. జీవితంలో ఎన్నో గెలుచుకున్నాను రా. మీ అమ్మ మనసు గెలుచుకున్నాను, నిన్ను గెలుచుకున్నాను, డబ్బు గెలుచుకున్నాను. కానీ ఒక్క విషయంలో మాత్రం నేను ఓడిపోయాను రా. అందుకే నా చావు నేను పొందే అర్హతను కోల్పోయానేమో అనిపిస్తుందిరా. గొప్పవాళ్ళ ఇలా మాట్లాడగలరు నాన్న. లేదురా, అబ్రాడ్లో ఉద్యోగం చేయాలన్నది నా కల. కల అయితే కన్నాను, కానీ ఓడిపోయానురా. ఆ రోజు నుంచి నాలో నన్ను చూసుకోవడం మానేశానురా.
మళ్ళీ నీలో నన్ను చూసుకోవాలనిపిస్తుందిరా. ఎందుకు నాన్న? పొద్దున్న టిఫిన్ తింటూనే రాత్రికి ఏం తినాలో ఆలోచించరు. అలాంటిది ఎప్పుడో ఫ్యూచర్ గురించి ఇప్పటి నుంచి ఆలోచించి ఎందుకు నాన్న లైఫ్ని బ్లాక్ అండ్ వైట్ చేసుకుంటారు? ఈరోజు విలువ ఎవరికీ తెలియట్లేదు నాన్న. అయినా ఎలా తెలుస్తుందిలే, మనం మనుషులం కదా. ఈరోజు అనేది ఎప్పుడూ మనతోనే ఉంటుంది. దూరం అయితేనే కదా నాన్న దాని విలువ మనకు తెలిసేదే. అన్నం విలువ తెలియాలంటే ఆకలే వేయక్కర్లేదురా. దాన్ని పండించే రైతుగా పుట్టినా సరిపోతుంది. అయినా జీవితం మనకేదో ఒకటి నేర్పించేలా ఉండకూడదురా. మనమే జీవితానికి ఏదో ఒకటి నేర్పించేలా ఉండాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈరోజు ఆకలి తీరుతుంది కదా అని అనుకునేవాడు ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు. రేపు కూడా ఆకలి వేస్తుంది కదా అని ఆలోచన ఉన్నవాడు అదిగో అక్కడ ఉంటాడు. నువ్వు ఈ రోజు గురించి బ్రతుకుతావో రేపటి గురించి బ్రతుకుతావో నువ్వే ఆలోచించుకో. ఏదైనా సరే ఆవేశంతో ఆలోచించుకో. ఇదిగో భయంతో ఆలోచించు. ఎందుకంటే అమ్మ ఆకలి అనేవాడికంటే అమ్మో ఆకలి అనేవాడికి ఆకలి విలువ తెలుస్తుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మనం మనుషులం కదరా. మళ్ళీ నేను నీకు చూపిస్తాను నాన్న. నానా నానా ఏరా జస్ట్ మినిట్. హలో చెప్పండి సుబ్రహ్మణ్య గారు. ఓకే, నేను 12 o'clock అటెండ్ అవుతాను ఆఫీస్కి. బాయ్. చెప్పరా నాన్న, మీరు చెప్పిన జాబ్కి అప్లై చేశాను. అడ్వాన్స్ కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ నాన్న. ఆ రోజు మా నాన్నకి తన్నే తనకు చూపిస్తానని మాటిచ్చినందుకు ప్రతిరోజు నాలో తన్ను చూసుకోవడానికి తను ఎంత తాపత్రయపడుతున్నారో చూసి నాకు కూడా నాలో తన్ను చూసుకోవాలనిపించింది. పాలు తీసుకోరా. హాయ్ అంకుల్. హాయ్. ఇటు ఇవ్వండి అంకుల్, నేను చేస్తాను. పర్వాలేదు, నేను చేస్తానమ్మా. ఇవ్వండి అంకుల్. ఏంటి అంకుల్ కార్తీక్ కనిపించట్లేదు? మేడమే చదువుకుంటున్నాడమ్మా. ఓ గ్రేట్. హాయ్ అను, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. ఏంటి వాళ్ళ ప్రోగ్రామ్? ఏముంది, షాపింగ్. పద 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 పద. ఇలానా? డ్రెస్ అన్నా చేంజ్ చేసుకునివా? వెళ్ళు. వెళుస్తావు నాన్న. సరేరా, జాగ్రత్త.
బాయ్ అంకుల్. ఓకే బాయ్ అమ్మా. కొంచెం కొంచెంగా నీలా మారానే నేను, కుంచై పొన్నల్లే నేరిన్నే వలిచాను. ఏంటివన్నీ? మా ఫ్రెండ్స్ ని కనుక్కున్నాను, ఈ జాబ్ కి ఇవే బెస్ట్ బుక్స్ అని చెప్పారు. దూరం దగ్గరగా మారిన తీరే చూడు, ఈడు చూడలే వీడని బంధం తోడు. దూరం దగ్గరగా మారిన తీరే చూడు, ఈడు చూడలే వీడని బంధం తోడు. మరి మరి మదే తలుచుకోవడం, మళ్ళీ ఇలా మనం కలుసుకోవడం. ఇదే కదా ఈ ప్రేమ లక్షణం, ఇదే కదా ఈ ప్రేమ లక్షణం, ఇదే కదా ఈ ప్రేమ లక్షణం, ఇదే కదా ఈ ప్రేమ లక్షణం. అను ఏంటి? అను చెప్పు. నాకు రసమలై తినాలనుందాను, తీసుకొస్తావా ప్లీజ్? ఇప్పుడు కాదు, రేపు నీ ఇంటర్వ్యూ అయిపోయాక నేను రస్మల ఇద్దరం నీకోసం ఎదురు చూస్తూ ఉంటాము. ఇప్పటికే లేట్ అయిపోయింది, చదువుకో. బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్. సరే, అను చెప్పాక తప్పుతుందా? బాయ్. బాయ్, గుడ్ నైట్. నానా, ఏరా? నేను ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ నాన్న. మై కమిన్ సార్? Yes, you're on. Have a seat, please. థ్యాంక్ యూ సార్. Well, we have gone through your profile. It's impressive. థ్యాంక్ యూ. Well, can you please go through your experience? Sure, well, myself, Mr. Karthik. I always have a dream to make my father dream come true. To become a software engineer. Okay. Thank you so much, Mr. Karthik, but we're sorry to say that you're not the right person for this job. Thank you, sir. Thank All you the so best much. for your future. నాకు తెలిసి ఈ జాబ్ అతను సూటబుల్ కాదు. బట్ వై డూ థింక్ సో? ఎందుకంటే అతను తన కెరీర్ కంటే తన ఫాదర్ డ్రీమ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. లుక్ రాకీ, లుక్ అట్ ఆల్ దీస్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్. This guy believes in his father's dream. Okay. And he worked for all this. This guy will be very helpful for a company. I'm well sure. Don't you think so, Rocky?
Okay? I can guarantee you that much. I can. Okay, let him get in. Yeah, that's good decision. Yeah. ఏంటి అలా ఉన్నావు? హ? సారీ నాన్న. అరే ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నావు? హ? మొదటిసారి వచ్చేయడం కదేం చిన్న జాబా? ఇంతవరకు రావడమే గొప్పరా. ఫర్గట్ అబౌట్ ఇట్. రా భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు నాన్న. అరే చిన్నపిల్లలా మారాన్ చేకు రా. రారా భోంచేద్దు గాని. వద్దు నాన్న, నేను తర్వాత తింటానులే. హాయ్ అంకుల్. వాడు మేడ మీద ఉన్నాడు. ఏమైంది అంకుల్? రిజెక్ట్ చేశారా? అదేం పెద్ద ప్రాబ్లం కాదమ్మా, నెక్స్ట్ టైం ట్రై చేస్తాడులే. నువ్వేంటి వాడి కోసం రసమలై తీసుకొచ్చినట్టున్నావు? వెళ్ళు. సారీ అంకుల్, ఇదంతా నా వల్లే జరిగింది. అబే ఇందులో నీ తప్పేం లేదమ్మా, తప్పంతా నాదే. ఎవరికీ అతిగా చనువివ్వకూడదని అర్థమైంది. అందరి తండ్రుల్లా ఎప్పుడూ లేనని చాలా గర్వపడేవాణ్ణి. కానీ ఆ గర్వమే ఇలా ప్రేమ రూపంలో వస్తుందనుకోలేదమ్మా. అంకుల్ ఫోన్లే అమ్మా, ఆ విషయం వదిలే. నేను ఇన్నాళ్ళు వాడి మీద చూపిస్తుంది ప్రేమ అనుకున్నాను, అతి ప్రేమ అనుకోలేదు. సరేలే, వాడి కోసం ఏదో తెచ్చినట్టున్నావు, వెళ్ళు. మేడ మీద ఉన్నాడు. డ్రైవర్ కొంచెం కార్ సైడ్ కాపమ్మా. ఓకే సార్. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? గో టు హెల్. ఛా పోవే, నీకన్నా అదే బెటరు. ఇంకేం చెప్పకు. It's over. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? అసలు ఎందుకు ఎన్నిసార్లు కాల్ చేసి విసిగిస్తున్నావు? విసిగిస్తున్నానా? సీరియస్ అవ్వనిక. అసలు నువ్వెవరు నా మీద సీరియస్ అవ్వడానికి? నేను ఎవర్నా? సారీ అమ్మా. ఇంకేం చెప్పకు. ఇట్స్ ఓవర్. ఓవరా? అసలు ఆ పదానికి అర్థం ఏంటో తెలుసా నీకు? నాకు తెలుసు, నువ్వు వెళ్ళు. తెలిస్తే దాని వెనుకున్న కారణం ఏంటో కూడా తెలుసుండాలిగా. అయినా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మన ప్రేమ కారణాలతో విడిపోయేంత చిన్నదే. కానీ కానీ ఏంటో చెప్పు. కారణాలతో విడిపోయేంత చిన్నదైతే అది ప్రేమే కాదు. అయినా అసలు ఆ కారణం ఏంటో నాకు చెప్పాల్సిన అవసరం నీకు లేకపోవచ్చు, కానీ అదేంటో తెలుసుకోవాల్సిన బాధ్యత నీకుంది. అయినా అసలు ఆ కారణం ఏంటో నీ మనసుకు కూడా తెలియదని నాకు తెలుసు. ఒకవేళ తెలుసుంటే నాతో ఇంతసేపు నీకన్నా నీ కన్నీళ్లే మాట్లాడేవి. చిరునవ్వులయనారిలోన శిలలై మిగిలున్నామా, కన్నీళ్ళ కౌగిలిలోన ఒంటరిగా బ్రతికేద్దామా. సిరిమూవల సవ్వడి లేని నాట్యాన్నే తలపెద్దామా, అమావాస్య చీకటిలోన ఆనందంగా గడిపేద్దామా. కలలు తెల్లవారడా, ఉదయాలు నిశిరాత్రిలేనా, ఈ శూన్యంలో మనమే బ్రతికున్నావా. కలలు
తెల్లవారిన ఉదయాలు నిశిరాత్రులేనా ఈ శూన్యంలో మనమే మరణించి బ్రతికున్నామా. And also, the tickets has been booked. థ్యాంక్ యూ సార్. You have to board. You must be board to the US in 2 weeks. డెఫినెట్లీ సార్. Okay? Sure, sir. All right. Nice meeting you. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. All the థ్యాంక్ best. యూ సో మచ్ సార్. ఉదయాలు నిశిరాత్రిలేనా ఈ శూన్యంలో మనమే మరణించి బ్రతికున్నామా. కలలు తెల్లవారిన ఉదయాలు నిశిరాత్రులేనా ఈ శూన్యంలో మనమే మరణించి బ్రతికున్నామా. ఏంటి ఇక్కడ ఆపావు? ఏమో సార్ నాన్నగారు ఇక్కడికి రమ్మన్నారు. హాస్పిటల్. ఏమైంది నాన్నకి? ఏదో చెకప్ అండి సార్. నాన్నగారు రూమ్ నెంబర్ 420లో ఉన్నారు ఓకే. సార్. ఏంటి నాన్న అప్పుడే మంచం ఎక్కేశారా? పదండి వెళ్దాం. లేదురా, వయసు అయిపోయిందిరా. నాతో పుట్టకపోయినా నేను బతుకున్నంతకాలం నాతోనే ఉంటారనుకున్నాను. మా నాన్న నోట్లో నుంచి మొదటిసారి ఆ మాట వినగానే నాన్నకు కూడా వయసు అంటూ ఒకటి ఉంటుందని గుర్తొచ్చింది. ఇన్నాళ్ళు నువ్వు సంతోషంగా ఉంటావని నేను నా నుంచి దూరం చేసుకున్నాను. నా సంతోషం కోసం నువ్వు ఇన్నాళ్ళు కోల్పోయింది నీకు దగ్గర చేయాలని ఉందిరా. వెళ్ళరా. బాక్స్ మార్చలేదు, కనీసం రసమలై అయినా మార్చావా లేదా? బాక్స్ రసమలై రెండు అప్పటివే 4 సంవత్సరాల నుంచి నీకోసమే ఎదురు చూస్తున్నాయి. ఏ వద్దా? ప్రేమతో చేసిన రసమలై కదా, ఎన్నాళ్ళైనా అలాగే ఉంటుందిలే. దూరం దగ్గరగా మారిన తీరే చూడు ఈడు చూడలే వీడని బంధం తోడు. దూరం దగ్గరగా మారిన తీరే చూడు ఈడు చూడల్లే వీడని బంధం తోడు. మరి మరి మదే తలుచుకోవడం మళ్ళీ ఇలా మనం కలుసుకోవడం. ఇదే కదా ఈ ప్రేమ లక్షణం, ఇదే కదా ఈ ప్రేమ లక్షణం. నా చావు నేను పొందలేను. నా చావు కదా ఈ ప్రేమ లక్షణం. No, dude, perfect ఉంది, perfect ఉంది. Yeah, expressions clear. ఏంటి